దేవుడు ఒక హైరార్కీ సంఘానికి, ఈయన ప్రధాన యాజకులు, వీళ్ళు యాజకులు, వీళ్ళు లేవీయులు, వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు పరిచారకులు, వీళ్ళది పని అని శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ చక్కగా దేవుడు అమర్చినట్లుగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆయా పని నిమిత్తం దేవుడు అమర్చాడు. అయితే ఒకటి వినండి, దేవుడికి అప్పగించిన స్థానంలోనే ఉండి మనం పని చేయాలి. నీకు అప్పగించిన పని గొప్ప పనా చిన్న పనా ఎప్పుడు ఆలోచించొద్దు. నేను సంఘ పెద్దగా కూర్చోబెట్టారా చిన్నపిల్లోడుగా కూర్చోబెట్టారా ఎప్పుడు ఆలోచించొద్దు. దేవుడు నీకు అప్పగించిన పని ఏదైనా అప్పగించిన పనిలో నమ్మకంగా బ్రతకటం ప్రారంభించు. నాకట్లా పని అప్పగిస్తారనా నేనేంటి అని అనొద్దు. శరీరం నిజంగా అలా అనుకుంటే ఈరోజు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తా. భోజనం తినేది ఏ చేత్తో? కుడి చేత్తో. మనిషి విసర్జించిన మలాన్ని ఏ చేత్తో కడుగుతాం? ఎప్పుడైనా ఈ చెయ్యి. నన్ను మలం కడగటానికి వాడతారా? ఏం నాకెందుకు ఈ అన్యాయం? ఇప్పుడు ఈ చెయ్యి అంటది నాకెంత అన్యాయం జరిగింది. ఈ చేతికి గీతలు ఉన్నాయి, ఏం నాకు లేవా గీతలు? డిజైన్లుగా ఉన్నాయి, నాకు లేవా? నాకు లేవా? ఈ చెయ్యి ఇట్టంటది, ఈ చెయ్యి ఇట్టంటది, ఏం నేను ఎందులో తక్కువ? నన్ను మలాన్ని కడగటానికి వాడతారా? ఏంటి నా పని? అనేగానికి ఈ చెయ్యి అనుకుంటే సరే, ఇదేం అసహ్యమైంది కాదు, దైనందిన జీవితంలో జరిగేది. తిన్న ఆహారాన్ని రుచి చూసేది ఏది? నాలుక. ఇక తినగా రుచి అంతా అనుభవించగా ఆ పిప్పంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? పేగుల్లోకి వెళ్ళిపోద్ది. ఇక పేగుల్లో నుంచి బయటకు వచ్చే మలం ఉంది చూసారా, ఆ మలాన్ని విసర్జించేది రహస్య అవయవం కదా. ఎప్పుడైనా ఆ మర్మవయం పెంట బయటకు విసర్జించటమా? నెవర్. నేను పని చేయను సరే. దేవుడు నియమించిన అవయవం అంత నీచమైన దుర్వాసనతో అసహ్యం కంపుగొట్టే మలాన్ని విసర్జించటానికి అది సిద్ధపడింది. ఇదేమో ఆ అసహ్యమైన దాన్ని కడగటానికి ఇష్టపడింది. అమ్మా, నేను ఏ పనికి అప్పగించినా నాకేది గుర్తింపు? నన్ను మూలన పెడతారా? నన్ను చెత్తెత్తే పనికి వాడతారా? నాకెక్కడుంది విలువ? ఎప్పుడు అట్లా అనుకోవద్దు. దేవుడు జీవము కలిగిన సంఘంలోకి నిన్ను చేర్చిన తర్వాత ఏ పని అప్పగించినా బీ ఫెయిత్ఫుల్.